ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 20-21 అధ్యాయాలు. ఈ 20-21 అధ్యాయాల్లో శశికళ స్వయంవరములో రాజుల పరస్పర వాద వివాదములు, శశికళ సుదర్శనుని వివాహమాడటానికి సంపూర్ణముగా నిర్ణయించుకోవడము, రాజుల కోలాహలము, సుబాహుడు శశికళతోటి ఆమె అంగీకారాన్ని తీసుకోవడం మనం తెలుసుకుంటాము. ఈ మొత్తం 3వ స్కందంలోని 27వ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. మహానుభావ, ఆ సమయంలో కేరళ నరేశుడు ఇట్లా చెప్పంగానే విధాజిత్తు అతనితో ఇట్లా అంటున్నాడు. రాజా, మీరు వాస్తవముగానే రాజులందరిలోనూ సత్యవాదులు, జితేంద్రియులు. కులీన వంశమునకు చెందిన రాజా, ఎందరో ఐశ్వర్యవంతులకు యోగ్యులైన రాజులుండగా ఈ కన్యారత్నము అయోగ్యుడైన వ్యక్తిని తీసుకుపోవుట నీతి అని మీకు అనిపిస్తున్నదా? ఈ న్యాయమునే మీరు కూడా కోరుకుంటున్నారా? సింహము యొక్క భాగమును నక్క తీసుకొని పోవటము సముచితమని ఎట్లా అనుకోవాలి? ఈ సుదర్శనుడు ఈ కన్యను పొందటానికి అర్హుడా? మీరే ఆలోచించండి. మహారాజా, బ్రాహ్మణులకు బలము వేదము, రాజుల బలము ధనస్సునకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది అన్యాయమన? రాజుల వివాహమందు బలము యొక్క విలువే ప్రధానమని ప్రసిద్ధి. అందువలన ఇక్కడ బలవంతుడైన వాడే ఈ కన్యారత్నమును గ్రహిస్తాడు. శక్తిహీనుడు ఎప్పుడు కూడా ఈమెను పొందలేడు. అందువలన రాజకుమారిని పణముగా ఉంచి ఈ వివాహము జరగాలి. అట్లు కాకపోతే ఈ రాజలోకమున నిశ్చితముగా భయంకరమైన కలహమే వ్యాపిస్తుంది. ఈ విధంగా రాజులలో పరస్పర వాద వివాదాలు జరుగుతున్నాయి. అప్పుడు సభాభవనానికి మహారాజుకు సుబాహుడు వచ్చి చేరాడు. ఆయన వచ్చిన తర్వాత విఘ్నులైన వాళ్ళందరూ అతనితో పలుకుతున్నారు. మిగిలిన రాజులందరూ ఆయనతో పలుకుతున్నారు. రాజా, ఈ వివాహమునందు మీరు రాజోచితమైన నీతిని అనుసరించండి. మహారాజా, మీరేం చేయదలుచుకున్నారు? సావధానముగా స్పష్టంగా చెప్పండి. రాజా, నీ కుమార్తెను ఎవరికి ఇవ్వాలని మనస్సులో మీరు ఆలోచిస్తున్నారు? అప్పుడు రాజు సుబాహుడు ఇలా చెప్తున్నాడు. గౌరవనీయులకు రాజులారా, నా కుమార్తె తన మనస్సులో సుదర్శనుని వరించింది. ఇది నిశ్చితము. నేను పదే పదే నచ్చ చెప్పినప్పటికీ కూడా నా మాటలను ఆమె అంగీకరించటం లేదు. నేనేం చేస్తాను? ఇప్పుడు నా కుమార్తె నా వశమునందు లేదు. సుదర్శనుడు ఇక్కడకు వచ్చే ఉన్నాడు. అతనికి సహాయకుడు ఒక్కడు కూడా లేరు. అయినప్పటికీ అతని మనస్సులో నామమాత్రము చింత కూడా లేదు. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. రాజా, తరువాత గౌరవనీయులకు ఆ రాజులందరూ కూడా సుదర్శనుని పిలిపించారు. సుదర్శనుడు ఒంటరిగానే వచ్చాడు. ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు. రాజులందరూ జాగరూకులై అతన్ని అడిగారు. రాజకుమారా, నీవు ఎంతో భాగ్యశాలివి. నీవు గొప్ప వ్రతము చేశావు. కానీ నిన్నెవరు ఇక్కడికి పిలిచారు? నీవు ఈ రాజలోకమునందు ఒంటరిగానే వచ్చావా? నీ దగ్గర సైన్యము కానీ, మంత్రులు కానీ, ధనాగారము కానీ లేదు. నీవు అధిక బలశాలివి కూడా కాదు. బుద్ధివంతుడవకు రాజకుమారా, మరి నీవెందుకు ఎక్కడికి వచ్చావు? దయచేసి విషయమంతా చెప్పు. యుద్ధమును కోరుకొని ఎందరో రాజకుమారులు ఇక్కడికి వచ్చారు. వారి వద్ద కావలసినంత సైన్యం ఉన్నది. అందరికీ ఈ రాజకుమారుని పొందాలనే కోరిక ఉన్నది. నీవేమి చేయదలుచుకున్నావు? రాజకుమారిని హస్తగతము చేసుకోవడానికి నీ సోదరుడు శూరవీరుడకు శత్రుజిత్తు కూడా ఇక్కడికి వచ్చాడు. అతనికి సహాయం చేసే ఉద్దేశముతో మహాబాగువకు యుధాజిత్తు కూడా ఇక్కడికి వచ్చున్నాడు. సైన్యము లేకుండా ఇక్కడకు వచ్చు నీ రాకకు ఆంతర్యమేమిటి? ఇది మాకు చెప్పిన తర్వాత నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపోమ్ము. సువ్రత, నీవు నీ కోరిక ప్రకారమే ప్రవర్తించటానికి స్వతంత్రుడవై ఉన్నావు. సుదర్శనుడు ఈ విధంగా వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్తున్నాడు. శక్తి, సహాయకులు, ధనాగారము, సురక్షితమైన రాజభవనము, మిత్రులు, సుహృదులు, రక్షకులకు రాజులు ఎవ్వరు కూడా నా వద్ద లేరు. ఈ సాధనములన్నీ కూడా నా యందు లోపించాయి. అయినప్పటికీ స్వయంవర వార్తను విని
దానిని చూడటానికి నేను ఇక్కడికి వచ్చాను. భగవతి యొక్క శక్తి స్వప్నములో నన్ను ఆదేశించింది. ఆమె వచనములలో నాకే సందేహము లేదు. నా మనస్సులో ఇతర కోరిక ఏమీ కూడా లేదు. నేను కేవలము భగవతి జగదంబ ఆజ్ఞను పాలిస్తున్నాను. ఆ దేవి తలిచింది జరిగే తీరుతుంది. దీనిని సంశయించవద్దు. రాజులారా, ఈ సకల ప్రపంచమున నాకెవ్వరు కూడా శత్రువులు లేరు. నా దృష్టిలో ఎక్కడ చూసినా జగదంబే కనిపిస్తుంది. రాజులారా, నాతోటి ఎవరైనా శత్రువులుగా ప్రవర్తిస్తే వారిని కూడా శాసించేది భగవతి మహామాయే. కాబట్టి వారి శత్రుత్వము మీద నా మనసు నిలవదు. గౌరవనీయులైన రాజులారా, జరగవలసినదంతా జరుగుతుంది. దానిని ఎవ్వరు కూడా ఆపలేరు. అందువలన ఈ విషయమున ఆలోచించవలసిన అవసరము లేదు. నేను సర్వదా తల్లి అధీనంలో ఉన్నాను. రాజులారా, దానవులను, దేవతలను, మానవులను మొదలైన ప్రాణులనన్నింటినీ భగవతి జగదంబికయే శక్తి ప్రసాదిస్తుంది. లేకపోతే ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు. ఆమె ఎవరిని రాజుగా చేయదలుచుకుందో తప్పక చేస్తుంది. ఎవరిని సేవకునిగా చెయ్యాలనుకుందో వానిని అట్లాగే చేస్తుంది. అట్లాంటప్పుడు నాకు చింతే లేదు. భగవతి జగదంబ పరమ ఆరాధ్యురాలైన శక్తి. ఆమె కృప లేకుండా గొప్ప గొప్ప దేవతలకు కూడా కదలికలు ఉండవు. అప్పుడు నేను ఒక సాధారణ మానవునిలాగా ఎందుకు ఆలోచించాలి? నాలో సామర్థ్యం ఉన్నను లేకున్నను, నేను ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా దీనిని నేను ఎంతమాత్రం కూడా లెక్క చెయ్యను. రాజులారా, నేను భగవతి ఆదేశానుసారము నేడు ఈ స్వయంవరానికి వచ్చాను. ఈ జగదంబ కోరింది తప్పక జరుగుతుంది. ఇందులో సందేహము లేదు. నేను చింతించటం వలన ఏమీ జరగదు. ఈ విషయమున మీకు ఎట్టి సందేహము కలిగి ఉండకూడదు. నేను సంపూర్ణముగా సత్యాన్నే చెప్తున్నాను. రాజులారా, గెలుపు ఓటములందు కూడా నాకించుకైనా సందేహం లేదు. ఈ కార్యమునకు నన్ను నియమించిన ఆ భగవతి జగదంబికకే సంకోచముంటే ఉండాలి. వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. రాజా, సుదర్శనుని మాటలు విని అక్కడున్న సమస్త నరేసులు ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఒకరినొకరు విస్మితులై చూసుకోసాగారు. తరువాత ఆ రాజులు సుదర్శనునితో చెప్పారు, రాజకుమారా, నీవు ఎంతో సజ్జనుడవు. నీ మాటలు ఎంతో సత్యాలు. అవి ఎప్పటికీ అసత్యాలు కావు. కానీ ఉజ్జయిని రాజుకు హితాచిత్తు నిన్ను వధించాలి అనుకుంటున్నాడు. మాకు నీ మీద దయ కలుగుతున్నది. అందువల్ల నీవు నీ మనస్సులో బాగా ఆలోచించి నీ మనస్సుకు తోచిన విధంగా చెయ్యి. నీవు గొప్ప ధీశాలివి. ఆ విధంగా చెప్పిన రాజులతోటి సుదర్శనుడు ఇలా అంటున్నాడు. మీ అందరి ప్రేమ నిస్వార్థమైంది. మీరు ఎంతో దయకలవాళ్ళు, సజ్జనులు. చాలా సముచితమైన వచనాల్ని మీరు చెప్పారు. కానీ మహానుభావులైన రాజులారా, నేను ఇంతకు ముందు చెప్పిన వచనములు పునరావృతము చేయాల్సిన అవసరము లేదని నేను అనుకుంటున్నాను. ఈ చరాచర జగత్తు దైవమునకే అధీనమై ఉంటుంది. ఎప్పుడైనా ఎవరినైనా చంపితే ఎవ్వరు కూడా విగత జీవులు కారు. ప్రపంచమున ఏ ఒక్క ప్రాణికిని తన స్వాతంత్రమును రుజువు చేసుకునే సామర్థ్యము లేదు. దానికి ఎప్పటికీ తన కర్మకు అధీనమై ఉండవలసి వస్తుంది. సంచిత, వర్తమాన, ప్రారబ్ధములని కర్మకు 3 సిద్ధాంతాలు ఉన్నాయని తత్వము తెలుసుకున్న విద్వాంసులు చెప్తారు. కాలము, కర్మ, స్వభావము ఈ 3 చేతనే ఈ జగత్తు విస్తృతమై స్థిరమై ఉన్నది. కాలము చెల్లకుంటే దేవతలు కూడా ఎవ్వరినీ వధించలేరు. ఎవరైనా ఎవరి చేతనైనా సంహరింపబడితే అతడు నిమిత్త మాత్రుడే. అందరినీ హతమార్చేది, నాశనము లేనిది కాలమే. శత్రువులను అణిచే నా తండ్రి సింహము వలన మృతి చెందాడు. అట్లాగే నా తాత కూడా యుధాచిత్తు కారణముగా సంగ్రామములో ప్రాణములను కోల్పోయాడు. కోట్ల కొలది ఉపాయములు చేసినప్పటికీ దైవయోగమున ఆయువు మూడినవాడు తప్పకుండా చనిపోతాడు. దైవానుకూలము ఉంటే రక్షించు వారెవరూ లేకున్నా కూడా మానవుడు వేల కొలది సంవత్సరాలు జీవించి ఉండవచ్చు. ధర్మమునందు విశ్వాసము గల రాజులారా, నేనెప్పటికీ యుధాజిత్తుకు భయపడను. దైవము ప్రధానమని తలుచుకొని నేను నా మనస్సులో శాంతియుతముగా ఉన్నాను.
భగవతి జగదంబ ధ్యానము నా చిత్తము నుండి క్షణమాత్రము కూడా తొలగిపోదు. విశ్వమును సృష్టించు ఆ తల్లి భగవతి నాకు తప్పక శుభాన్ని చేకూరుస్తుంది. పూర్వజన్మమున చెడు కానీ మంచి కానీ చేస్తే దాని ఫలము అనుభవించక తప్పదు. అందువలన తాను చేసిన కర్మల అనుభవముతో వివేకవంతుడైన పురుషుడు ఎందుకు భయాన్ని చెందాలి? బుద్ధి లేని మూర్ఖుడు తన కర్మఫలమునకు అనుగుణముగా దుఃఖములను అనుభవిస్తూ స్వల్ప బుద్ధి ఎగుట వలన నా దుఃఖమునకు ఇతరులు కారణమని వాళ్లతో పగ పెంచుకుంటాడు. అట్లాంటి బుద్ధిహీనుడకు మానవునిలాగా నేను ఎప్పుడు కూడా నా హృదయమందు వైరమునకు, దుఃఖమునకు, భయమునకు చోటివ్వను. అందువలననే ఈ రాజ సమూహమునందు నిర్భయుడనై వచ్చాను. భగవతి జగదంబిక యొక్క ఆజ్ఞతోటి ఈ సర్వోత్తమ స్వయంవరాన్ని చూసే కోరికతో ఒంటరిగా బయలుదేరి వచ్చాను. నేను ఆ దేవి వచనములనే ప్రామాణికముగా తలుస్తాను. ఇక దేనిని నేనెరుగను. ఆ జనని చేసిన సుఖదుఖముల విధానమును తప్పక అనుభవించవలసి వస్తుంది. గౌరవ పాత్రులకు రాజులారా, యుధాజిత్తు సుఖముగా ఉండాలి. నాకు అతనితో ఎట్టి శత్రుత్వము లేదు. సుదర్శనుడు చెప్పిన మాటలు విని రాజులు మనస్సులో ఏమనుకుంటున్నారో తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.